ఈ చలి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదా? అయితే హీటర్‌ని తయారు చేసుకో, సింపుల్‌గా తేలిపోద్ది. బయట చలి అయితే ఇరగదీసేస్తుంది భయ్య. ఒకరోజు చల్లగా ఉంటుంది, ఇంకో రోజు ఇంకా చల్లగా ఉంటుంది. రాత్రి అయితే చెప్పక్కర్లే, ప్యాక్ అయిపోతున్నాయి. ఈ బాధ పడలేక ఈ వీడియోలో మన బడ్జెట్లో ఒక మంచి రూమ్ హీటర్ని ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా చూపించా. ఇక్కడే ఉంది. అండ్ దీని అవుట్పుట్ అయితే లిటరలీ చాలా బాగా వచ్చిందనమాట. అండ్ నేను దీనిలో 400 వాట్ హీటింగ్ ఎలిమెంట్ని అయితే యూజ్ చేశా. మళ్ళీ మీరు కరెంట్ బిల్లు బాధేస్తుందని ఎటువంటి బాధపడాల్సిన అవసరం లే. అండ్ దీనిలో ఒక 2 ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ని కూడా యూజ్ చేశా. వేడి గాలిని బయటికి కొట్టాలి కదా, దానికోసం ఈ 2 ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ని కూడా యూజ్ చేశా. అండ్ దీన్ని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో డీటెయిల్గా ఉంది. అండ్ ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఈ మధ్యన ఎవరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు, అదే ఎవరు లైక్ కొట్టట్లే. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దీన్ని ఎలా తయారు చేశానో చూడండి. ఫస్ట్ ఈ హీటర్ని రెడీ చేయడానికి ఒక 400 వాట్ హీటింగ్ ఎలిమెంట్ రాడ్ని అయితే తీసుకున్నా. నేను ఇక్కడ సింగిల్ రాడ్ని యూజ్ చేస్తున్నా. మీరు డబుల్ యూజ్ చేస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీని నుంచి వచ్చే హీట్ని బయటకి ఎగ్జాస్ట్ చేయడానికి ఒక 2 సిపి ఫ్యాన్స్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇవి నార్మల్ స్పీడ్లో తిరుగుతాయి అనమాట, మరీ అంత ఫాస్ట్ కాదు. అండ్ ఈ సిపి ఫ్యాన్స్ని రన్ చేయడానికి 220 వోల్ట్ టు 5 వోల్ట్ ఛార్జింగ్ మాడ్యూల్ అయితే తీసుకున్నా. అండ్ ఆ హీటింగ్ ఎలిమెంట్ని ప్లస్ ఆ సిపి ఫ్యాన్స్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఒక 2 SPST స్విచెస్ని యూజ్ చేస్తున్నా. అండ్ ఈ హీటర్ బాడీని రెడీ చేయడానికి నేను ఇక్కడ ప్లేవుడ్ షీట్ని యూజ్ చేస్తున్నా. దీని థిక్నెస్ వచ్చేసి 19 mm అనమాట. కరెక్ట్గా సరిపోద్ది హీటర్ బేస్కి. ఇప్పుడు ఆ హీటింగ్ రాడ్ని తీసుకొని ఆ ప్లేవుడ్ షీట్ పై దాన్ని ప్లేస్ చేసుకొని దానికి తగ్గట్టు కొన్ని మార్కింగ్స్ని అయితే వేసుకుంటున్నా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నాకు కావాల్సిన సైజెస్ని అయితే మార్క్ చేసుకుంటున్నా. మీ హీటింగ్ రాడ్కి తగ్గట్టు మీరు మార్కింగ్స్ని అయితే వేసుకోండి. సెవెన్ mm ప్లేవుడ్ షీట్ నుంచి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలాంటి ఒక 2 పీసెస్ని కట్ చేసుకొని వీటికి ఒక 2 హోల్స్ అయితే వేసుకున్నా. ఈ 2 పీసెస్ని మనం ఆ హీటర్ రాడ్కి ఒక 2 స్టాండ్స్ లాగా అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. 2 సైడ్లు ఒక్కొక్క పీస్ని సెట్ చేసుకొని మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా ఆ బాడీలో మిడిల్లో దీన్ని ఎలా సెట్ చేసుకోండి. అండ్ వీటన్నిటిని స్టిక్ చేయడానికి నేను ఇక్కడ హీట్ ప్రూఫ్ గ్లూని అయితే యూజ్ చేస్తున్నా. గ్లూ గన్ని మాత్రం యూజ్ చేయకండి, వేడైతే మళ్ళీ ఊడిపోద్ది. పర్ఫెక్ట్గా ఆ హీటింగ్ ఎలిమెంట్ని అయితే నేను దీన్ని యూజ్ చేసి అయితే స్టిక్ చేసుకున్నా. జాగ్రత్తగా స్టిక్ చేయండి, మళ్ళీ హీటింగ్ ఎలిమెంట్ ఊడిపోకూడదు. అండ్ ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్కి తగ్గట్టు ఒక 2 హోల్స్ని వేసుకొని దానిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ని సెట్ చేసి అండ్ 2 స్క్రూస్ని యూజ్ చేసి వాటిని సింపుల్గా టైట్ చేసేయండి. ఇదే విధంగా రైట్ సైడ్ ఒక సిపి ఫ్యాన్ని అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక సిపి ఫ్యాన్ అయితే సెట్ చేసుకున్నా. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ హీటర్కి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఈ 1 స్క్వేర్ వైర్స్ని యూజ్ చేస్తున్నా. ఆ హీటర్కి 2 సైడ్స్ మనకి నట్ అండ్ బోల్ట్స్ ఉంటాయి అన్నమాట. సింపుల్గా బోల్ట్ని లూజ్ చేసుకొని ఆ మధ్యలో ఈ వైర్ని అలా సెట్ చేసుకొని దాన్ని ఆ బోల్ట్ని టైట్ చేసేయండి. అండ్ ఆ 2 సైడ్స్ వైర్కి లాస్ట్లో ఒక చిన్న ముడి వేయండి. అప్పుడు మనకి వైర్ ఎంత గట్టిగా లాగినా బయటికి రాదనమాట అండ్ ఊడిపోకుండా ఉంటుంది. అండ్ కొన్ని పీవీసీ షీట్స్ని యూజ్ చేసి ఈ విధంగా ఒక పీవీసీ బాక్స్ని అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇది మన హీటర్ బేస్ కింద వస్తుంది. అండ్ దీనికి ఒక 2 గ్రూస్ని అయితే కట్ చేసుకున్నా ఈ SPST స్విచెస్కి తగ్గట్టు. ఏసీ కార్డులో ఒక వైర్ని వచ్చేసి ఆ 2 స్విచెస్లో ఒక టెర్మినల్కి కామన్ చేసుకోండి. హీటింగ్ ఎలిమెంట్ లో ఒక వైర్ వచ్చేసి ఒక స్విచ్ టెర్మినల్ కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఇంకో స్విచ్ కి మన ఛార్జింగ్ మాడ్యూల్ లో ఇంకొక వైర్ ని కనెక్ట్ చేయండి. ఆ ఏసీ కార్డ్ లో మిగిలిన వైర్ ని ఈ ఛార్జింగ్ మాడ్యూల్ ఇంకొక టెర్మినల్ కి కనెక్ట్ చేసా. అండ్ ఈ హీటింగ్ ఎలిమెంట్ లో మిగిలిన వైర్ ని కూడా అదే టెర్మినల్ కి కనెక్ట్ చేసా. అండ్ ఆ 2 సిపి ఫ్యాన్స్ లో నేను పాజిటివ్ నెగిటివ్స్ ని కామన్ చేసుకొని ఈ ఛార్జింగ్ మాడ్యూల్ లో అవుట్పుట్ 5 వోల్ట్ పాజిటివ్ ని పాజిటివ్ కి అండ్ నెగిటివ్ ని నెగిటివ్ కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. అండ్ ఫైనల్లీ ఆ ఛార్జింగ్ మాడ్యూల్ కి కొద్దిగా టేపింగ్ చేసుకోండి, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హీటర్ని మనం ఇలా ఓపెన్గా వదిలేసినట్లయితే మనకి షాక్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది సేఫ్ కూడా కాదు. అందుకే ఒక జాలీని తీసుకొని దీనిపై ప్రాపర్గా 4 సైడ్స్ కవర్ అయ్యేలా ఒక కొంత పీస్ని అయితే దీని నుంచి కట్ చేసుకొని సెట్ చేసుకోవడమే.
ఫైనల్లీ మన హీటర్ని తయారు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సింపుల్గా టెస్ట్ చేసుకోవడమే. అండ్ దీని ఏసీ కార్డ్ని కూడా నేను ఎక్స్టెన్షన్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసా. ఫస్ట్ హీటింగ్ ఎలిమెంట్ని అయితే ఆన్ చేసుకుందాం. హీటింగ్ ఎలిమెంట్ ఆన్ చేసా, చూద్దాం ఎంతసేపట్లో ఇది రెడ్ హాట్ అవుద్దని. చూడొచ్చు మాటల్లోనే రెడ్ హాట్ అయిపోయింది అనమాట. ఒక 10 seconds కూడా పట్టలేదు ఇది ఫుల్ రెడ్ హాట్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు దీని ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ని కూడా ఆన్ చేద్దాం, చూద్దాం ఎలా ఉందని. లిటరలీ ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్త్. ఈ వింటర్లో చలి నుంచి తప్పించుకోవడానికి తప్పకుండా అందరూ దీన్ని తయారు చేస్తారు అనుకుంటున్నా. అండ్ మనం దీనిలో 400 watt హీటింగ్ ఎలిమెంట్ని యూజ్ చేసాం కాబట్టి కరెంటు బిల్లు కూడా అంత ఎక్కువ రాదు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ లిటరలీ దీన్ని యూజ్ చేసి మనం ఒక రూమ్ని అయితే సింపుల్గా హీట్ చేయొచ్చు. అంత దానికి సరిపడేటట్టు హీట్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే వర్త్. మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా అందరూ దీన్ని ఈ వింటర్లో తయారు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కదా, తయారు చేసుకోండి. ఫైనల్లీ మీకు హీటర్ ఎలా అనిపించింది? వేడిగా అనిపించిందని మాత్రం చెప్పకండి. అండ్ దీన్ని ఎలా తయారు చేసానో వీడియోలో డీటెయిల్గా చూపించా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారనుకుంటా. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు కూడా చలేస్తుంది. కాబట్టి దీన్ని తయారు చేసుకోండి వీడియోని చూసి. అండ్ ఈ వీడియోకి ఇచ్చిన 100 like టార్గెట్ని తప్పకుండా అందరూ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తా. అంతవరకు షేర్ చేయండి టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.